సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ అయిన సూపర్ స్టార్ B.Fab ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ బ్యాక్ స్టేజ్ ఎట్లుంటారో, ఎలా ఉంటారు అంటే మన బీస్ట్ కోపంలో ఉంటారా దాని గురించి మనకి కొంచెం క్లియర్ కట్గా B.Fab ఒక ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ గాయస్ అంతేకాదు, రీసెంట్లీ మన పాల్ హేమన్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గాయస్ ఆ ఇంటర్వ్యూలో పాల్ హేమన్ రోమన్ రేన్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్పినారు. అండ్ గాయస్ అంతేకాదు, మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ డ్రీమ్ మ్యాచ్ పైన మనకి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఎస్ గాయస్, మీరు చాలా మంది అప్పుడప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు, అన్న స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ పైన ఎలాంటి అప్డేట్ వచ్చినా మాతో షేర్ చేయని వీళ్ళు చాలా మంది అప్పుడప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు. అండ్ గైస్ ఫైనల్లీ మనకి మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ డ్రీమ్ మ్యాచ్ పైన ఒక మంచి అప్డేట్ వచ్చింది. అండ్ గాయస్ అంతేకాదు, మన జాన్ మాక్స్లీ అంటే డీన్ ఆంబ్రోస్ రిటర్న్ పైన మనకి మళ్ళీ ఒకసారి ఒక మంచి రూమర్ వచ్చింది. సో గైస్ ఈరోజు ఈ వీడియోలో మనం చాలా అంటే చాలా మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతాం. సో గైస్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన ఆస్టిన్ థియరీ గురించి. అండ్ గర్ల్స్ మీ అందరికీ ఆర్డర్ తెలుసు, మన ఆస్టిన్ థియరీ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్లో యాడ్ అయిపోయినారు. సో అందుకనే మన ఆస్టిన్ థియరీ ట్విట్టర్లో ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసినారు. అండ్ ఆ ట్వీట్ ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన ఆస్టిన్ థియరీ ట్వీట్ చేసినారు, నేను చాలా క్లోజ్ వచ్చేసినాను. అంటే నేను హ్యాస్ దే డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ సెల్ఫీ తీసుకోనికి నేను చాలా అంటే చాలా క్లోజ్ వచ్చేసినాను ఒక టైప్లో. అంటే మన ఆస్టిన్ థియరీ ఏమంటున్నారంటే, నేను మన ఎలిమినేషన్ చేంబర్లో డబ్ల్యూడబ్ల్యూ చేంబర్ అంటే మన ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్లో నేను కంపల్సరీ మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గెలుస్తాను. అండ్ నేను మన టైటిల్తో అంటే డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్తో నేను సెల్ఫీ తీసుకుంటాను అని ఒక టైప్లో మన ఆస్టిన్ థియరీ ట్వీట్ చేసినారు. అండ్ గాయస్ ఈ ట్వీట్కి రిప్లై ఇంకెవరో కాదు, మన ఇండియన్ సూపర్ స్టార్, మన ఇండియన్ రెస్లర్ వీర్ మహాన్ ఇచ్చినారు. అండ్ గైస్ మన వీర్ మహాన్ ఏమని రిప్లై ఇచ్చినారో వీడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన వీర్ మహాన్ ఒక ఇమోజీ పోస్ట్ చేసినారు. అంటే మన వీర్ మహాన్ ఒక సన్ గ్లాసెస్ పెట్టుకున్న ఇమోజీని పోస్ట్ చేసినారు. అంటే నేను చూస్తున్నాను, అంటే నువ్వు గెలుస్తావా గెలవవా అని నేను చూస్తాను ఒక టైప్లో మన వీర్ మహాన్ రిప్లై ఇచ్చినారు. అంటే ఇప్పుడు ఈ రిప్లైకి చాలా అంటే చాలా మీనింగ్స్ ఉంటాయి. అంటే నువ్వు గెలవవా అంటే నువ్వు గెలుస్తావా నేను చూసుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను నిన్ను చూసుకుంటాను అన్నట్టు ఒక టైప్లో మన వీర్ మహాన్ ట్వీట్లో అంటే మన రిప్లై ఇచ్చినారు మన ఆస్టిన్ థియరీకి. అండ్ గైస్ అంతేకాదు, మేబీ ఏం చెప్పలేము, అంటే మన వీర్ మహాన్ రాలో రిటర్న్ చేసినప్పుడు మన వీర్ మహాన్ వర్సెస్ మనకి ఆస్టిన్ థియరీ మధ్య, అంటే ఇలా మధ్యలో మనకు ఒక మంచి ఫ్యూడ్, ఒక మంచి రైవల్రీ చూడడానికి దొరకవచ్చు. మేబీ ఇన్ ఫ్యూచర్లో మేబీ చెప్పలేము, ఎందుకంటే మన వీర్ మహాన్ ఆస్టిన్ థియరీ చేసిన ట్వీట్కి రిప్లై ఇచ్చినారు. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంది అంటే, దీని మీనింగ్ తీస్తే చాలా మీనింగ్స్ వెళ్తాయి. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏందో మీరే నాకు కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ గురించి. అండ్ గైస్ మీ అందరికీ ఆవిడ తెలుసు, మన ఏజే స్టైల్స్కి డబ్ల్యూడబ్ల్యూ అంత స్ట్రాంగ్గా ఏం పుష్ ఇస్తలేదు. అండ్ గైస్ రీసెంట్లీ మన ఏజే స్టైల్స్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో ఏజే స్టైల్స్ డైరెక్ట్గా క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, ఏజే స్టైల్స్ ప్రెజెంట్ కోసం డబ్ల్యూడబ్ల్యూ మీకు అంత స్ట్రాంగ్గా పుష్ ఇస్తలేదు, సో మీరు ఇన్ ఫ్యూచర్లో డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి వేరే రెస్లింగ్ కంపెనీలో వెళ్ళిపోతారా అని మన ఏజే స్టైల్స్కి క్వశ్చన్ అడిగినప్పుడు ఏజే స్టైల్స్ ఒక ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చిన, ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే, చూడండి, డబ్ల్యూడబ్ల్యూకి వదిలేయడమా అంత సీన్ లేదు బాబు, ఎందుకంటే నాకు డబ్ల్యూడబ్ల్యూ అంటే చాలా ఇష్టము, డబ్ల్యూడబ్ల్యూ రెస్లింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక్కవేళ నాకు డబ్ల్యూడబ్ల్యూ పర్మిషన్ ఇస్తే నేను ఇదే డబ్ల్యూడబ్ల్యూలో ఇదే రింగ్లో నేను రిటైర్మెంట్ తీసుకుంటానని ఏజే స్టైల్స్ చాలా పెద్ద మాట చెప్పినారు. ఎస్ గాయస్, అంటే ఏజే స్టైల్స్ ఏమంటున్నారు అంటే, ఒక్కవేళ నాకు డబ్ల్యూడబ్ల్యూ ఫ్యూచర్లో పర్మిషన్ ఇస్తే నేను ఇదే డబ్ల్యూడబ్ల్యూలోనే నేను రిటైర్మెంట్ తీసుకుంటాను. అండ్ దాని తర్వాత నేను ఇంట్లో కూర్చోను, నేను మన న్యూ టాలెంటెడ్ సూపర్ స్టార్స్ అంటే న్యూ రెస్లర్స్కి నేను ఒక మంచి అవకాశం ఇస్తాను. అంటే చాలామంది రెస్లర్స్ డబ్ల్యూడబ్ల్యూలో జాయిన్ కానీ అంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు డబ్ల్యూడబ్ల్యూ అడుగు పెట్టడానికి. సో ఏ రెస్లర్స్లో అంటే కొత్త రెస్లర్స్లో ఎవరిలో టాలెంట్ ఉందో ఆ టాలెంటెడ్ సూపర్ స్టార్స్ని సెలెక్ట్ చేస్తాను అని డబ్ల్యూడబ్ల్యూ తీసుకొస్తానని మన ఏజే స్టైల్స్ చెప్పినారు. సో మన ఏజే స్టైల్స్ ఏమంటున్నారు అంటే, ఒక్కవేళ డబ్ల్యూడబ్ల్యూ పర్మిషన్ ఇస్తే అంట మన ఏజే స్టైల్స్ డబ్ల్యూడబ్ల్యూలో రిటైర్మెంట్ తీసుకుంటారని మన ఏజే స్టైల్స్ చెప్పినారు. అండ్ కలిసి ఇంటర్వ్యూ లీక్ కాగానే కొంతమంది ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు. అంటే ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే, ఏంది బాబు ఏజే స్టైల్స్ అంటే నీకు డబ్ల్యూడబ్ల్యూ అంత పుష్ ఇస్తలేదని మేము బాధపడతాం, అండ్ మేమేమో నీకు ఒక హై ప్లేస్ అంటే ఒక మంచి టాప్ ప్లేస్లో మేము చూడాలనుకుంటున్నాం, అండ్ నీకు ఒక న్యూ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అంటే హ్యాజ్ ఎ ఛాంపియన్ మేము చూడాలనుకుంటున్నాం, కానీ నువ్వేమో రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నావు ఏందని కొంతమంది ఫ్యాన్స్ కొంచెం కోపం చూపిస్తున్నారు. సో అందుకని ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పినట్టు ఇప్పుడు మీ రిప్లై ఏందో అంటే, మన ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ గురించి మాట్లాడి
మాట్లాడినారో. సో ఇప్పుడు మీ రిప్లై ఏందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి గాయస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన డ్రూ మ్యాకింటైర్ గురించి. ఎందుకంటే గాయస్ మీలో కొంతమంది ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే డ్రూ మ్యాకింటైర్కి డబ్ల్యూడబ్ల్యూ స్ట్రాంగ్గా బుక్ చేస్తలేదు, స్ట్రాంగ్గా పుష్ ఇస్తలేదని మీరు చాలామంది కామెంట్ చేసినారు రీసెంట్లీ. కానీ గాయస్ రియాలిటీ ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్కి డబ్ల్యూడబ్ల్యూ పుష్ ఇస్తుంది అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ డ్రూ మ్యాకింటైర్కి చాలా స్ట్రాంగ్గా బుక్ చేయడానికి పుష్ చేయడానికి రెడీ ఉంది. ఎస్ గాయస్, అంటే డ్రూ మ్యాకింటైర్కి డబ్ల్యూడబ్ల్యూ పుష్ చేయడానికి రెడీ ఉంది. కానీ ఇప్పుడు మీ మనసులో క్వశ్చన్ వచ్చినట్టుంది అండ్ అది ఏంటంటే అవును అంటే డబ్ల్యూడబ్ల్యూ డ్రూ మ్యాకింటైర్ పుష్ చేయడానికి రెడీ ఉంటే మన డ్రూ మ్యాకింటైర్ ఏంది మన హ్యాపీ కోర్బిన్ అండ్ మ్యాట్ క్యాప్ మాస్తో బిజీ ఉన్నాడు ఏందని, అంటే ఈ చిన్న చిన్న సూపర్ స్టార్స్ ఎందుకు ఫైట్ చేస్తున్నాడని మీరు కొంతమంది ఇప్పుడు నా కామెంట్స్లో అడుగుతారు. సో చూడండి గాయస్, అసలు రియల్ రీజన్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ అయితే పుష్ చేయడానికి రెడీ ఉంది కానీ మన డ్రూ మ్యాకింటైర్ ప్రెసిడెంట్ కోసం రెడీ లేరంట. ఎస్ గాయస్, అంటే మన డ్రూ మ్యాకింటైర్ ప్రెసిడెంట్ కోసం రెడీ లేరని స్వయంగా మన డ్రూ మ్యాకింటైర్ డబ్ల్యూడబ్ల్యూకి చెప్పినారు. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ రోమన్ రేన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ ఎప్పుడు అంటే మన డ్రూ మ్యాకింటైర్ స్పాక్ డౌన్లో డ్రాఫ్ట్ అయినప్పుడే డబ్ల్యూడబ్ల్యూ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ బుక్ చేద్దామని ప్లాన్ చేసింది. బట్ మన డ్రూ మ్యాకింటైర్ స్వయంగా డబ్ల్యూడబ్ల్యూ చెప్పినారు చూడండి నేను ప్రెసిడెంట్ కోసం నేను రెడీ లేను. ఎందుకంటే రోమన్ రేన్స్ ఒక ట్రైబల్ చీఫ్, రోమన్ రేన్స్ ఒక మంచి టాప్ ప్లేస్ ఉన్నాడు అండ్ నేను మన స్పాక్ డౌన్లో కొంచెం మంచి పేరు సంపాదించిన తర్వాత నేను రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తాను, అంటే నేను కొంచెం మంచి ప్లేస్లో ఒక మంచి టాప్ ప్లేస్ వచ్చిన తర్వాత నేను రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తానని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారట. సో అందుకనే ప్రెసిడెంట్ కోసం డబ్ల్యూడబ్ల్యూ మన డ్రూ మ్యాకింటైర్ మాట అయినా మన డ్రూ మ్యాకింటైర్కి పుష్ ఇస్తలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది అండ్ అది ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ చాలా తొందరలోనే డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ ప్లాన్ చేస్తుందంట. ఎస్ గాయస్, మీరు ఇన్నది కరెక్టే. ఒకవేళ అంత మంచిగా ఉంటే మనకు చాలా తొందరలోనే అంటే మేబీ ఎలిమినేషన్ చేంబర్ పిపి తర్వాత మేబీ మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ రోమన్ రేన్స్ మధ్యలో మనకు ఒక మంచి ఫ్యూడ్ చూడడానికి దొరకవచ్చు. లేదంటే రస్సెల్ మేనియా తర్వాత మనకి రోమన్ రేన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో ఒక మంచి ఫ్యూడ్, ఒక రైవల్రీ చూడడానికి దొరకవచ్చు. సో ఇన్ ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ డబ్ల్యూడబ్ల్యూ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ బుక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు. సో డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్ కోసం ఇది ఒక మంచి గుడ్ న్యూస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టన్ గురించి. అండ్ గాయస్ మీరు చాలామంది అప్పుడప్పుడు కామెంట్ చేస్తూనే ఉంటారు అన్న ఏందని అంటే మంచి మంచి లెజెండ్ సూపర్ స్టార్స్ రిటర్న్ చేస్తున్నారు లైక్ గోల్డ్బర్గ్ అండ్ మన ఏజ్ లాంటి సూపర్ స్టార్ నెక్ ఇంజురీ నుంచి రికవర్ అయ్యి రిటర్న్ చేసినాడు అండ్ రెగ్యులర్గా ఫైట్ చేస్తున్నాడు, అంటే బాగానే ఫైట్ చేస్తున్నాడు మన ఏజ్. కానీ మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టన్కి ఏమైంది? మన స్టోన్ కోల్డ్ ఒక జబర్దస్త్ లెజెండ్ సూపర్ స్టార్, సో మన స్టోన్ కోల్డ్ రిటర్న్ చేయొచ్చు కదా అని వీళ్ళు చాలామంది అప్పుడప్పుడు కామెంట్ చేసినారు. అండ్ గైస్ రీసెంట్లీ మన స్టోన్ కోల్డ్ ఒక ఇంటర్వ్యూ జరిగింది అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో మన స్టోన్ కోల్డ్ క్వశ్చన్ అడిగినాను. అండ్ ఒక క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ మీరు ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేస్తే మీరు ఎవరితో ఫైట్ చేస్తారా అని మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టన్కి అడిగినప్పుడు మన ఫైనలీ అంటే ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూస్లో స్టోన్ కోల్డ్ ఏమని చెప్పినారంటే నేను రిటర్న్ చేయను అంటే చాలాసార్లు అడిగిన రిటర్న్ గురించి అడిగినప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో స్టోన్ కోల్డ్ ఏమన్నారు అంటే నేను ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ అంటే అప్పుడప్పుడు కన్ఫ్యూమ్ అంటే కనిపిస్తాను, అప్పుడప్పుడు రింగ్లో వస్తాను, స్టన్నర్ కొడతాను, వెళ్ళిపోతాను, అప్పుడప్పుడు ఒక 2 స్టన్నర్స్ కొట్టడానికి వస్తాను. బట్ నేను పర్మనెంట్గా అంటే ఇన్ రింగ్ యాక్షన్లో నేను ఒక ప్రాపర్ మ్యాచ్ కోసం అయితే నేను రిటర్న్ చేయనని స్టోన్ కోల్డ్ ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినారు. కానీ ఈసారి ఒక ఇంటర్వ్యూలో మన స్టోన్ కోల్డ్కి మన రిటర్న్ గురించి అండ్ ఒక డ్రీమ్ అపోనెంట్ గురించి అడిగినప్పుడు మన స్టోన్ కోల్డ్ చాలా క్లియర్గా ఆన్సర్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే ఒకవేళ నేను డబ్ల్యూడబ్ల్యూలో మళ్ళొకసారి ఇన్ రింగ్ యాక్షన్లో నేను అడుగు పెడితే ఈసారి నేను ఫైట్ చేసేది ఇంకెవరితో కాదు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో. ఎస్ గాయస్, మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టన్ చాలా పెద్ద మాట చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. అండ్ డ్రీమ్ అపోనెంట్ గురించి మాట్లాడితే డ్రీమ్ అపోనెంట్ ఇంకెవరో కాదు మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంట. ఎందుకంటే ఇంతకుముందు అంటే మన బీస్ట్ అండ్ మన స్టోన్ కోల్డ్ ఒక్కసారి ఫైట్ చేయలేదు, ఇది చాలా పెద్ద డ్రీమ్ మ్యాచ్. అంటే ఇంతకుముందు 2003లో అంటే 2002లో కూడా మన డబ్ల్యూడబ్ల్యూఈల మధ్యలో మ్యాచ్ బుక్ చేసిందంట. కానీ మన స్టోన్ కోల్డ్ ఆ టైంలో ఫైట్ చేయడానికి రెడీ లేరంట, అంటే నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేయను. ఎందుకంటే ఆ టైంలో మన స్టోన్ కోల్డ్ చెప్పినారంట నువ్వు ఓడిపోవాలని. సో నేను ఎందుకు ఓడిపోవాలని మన స్టోన్ కోల్డ్ ఆ టైంలో చెప్పినారంట. సో అందుకనే 2002, 2003 టైంలో మన స్టోన్ కోల్డ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేయలేదు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ గురించి మాట్లాడితే మన స్టోన్ కోల్డ్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో డబ్ల్యూడబ్ల్యూలో ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేస్తే మాత్రం ఆ డ్రీమ్ అపోనెంట్ ఇంకెవరో కాదు మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంట. సో గైస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్ 100% చెప్పండి, మీరు మన ది లెజెండ్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టన్ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ డ్రీమ్ మ్యాచ్ పైన మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ ఒకవేళ ఈ మ్యాచ్ జరిగితే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గైస్. ఓకే.
సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బీ ఫ్యాబ్ గురించి. అండ్ గైస్ మన హిట్ రో మెంబర్ బీ ఫ్యాబ్కి రీసెంట్లీ అంటే కొన్ని మంత్స్ బ్యాక్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేసినారు. అండ్ గైస్ రీసెంట్లీ మన బీ ఫ్యాబ్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో మన బీ ఫ్యాబ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడింది. సో బీ ఫ్యాబ్ ఏమని చెప్పినట్టు చూడండి, చాలామంది ఏమనుకుంటారు అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక డేంజరస్ సూపర్ స్టార్, అంటే ఒక డేంజరస్ సూపర్ స్టార్, ఒక మంచి రెస్లరే, కానీ రియల్ లైఫ్లో చాలా కోపంలో ఉంటాడేమో అని చాలామంది అనుకున్నారు. అండ్ నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో కలిసినప్పుడు బ్యాక్ స్టేజ్ నేను చాలా భయపడ్డాను. ఎస్ గైస్, అంటే బీ ఫ్యాబ్ చాలా క్లియర్లీ చెప్పింది, నేను ఫస్ట్ టైం బ్యాక్ స్టేజ్ డబ్ల్యూడబ్ల్యూలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో కలిసినప్పుడు ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు నేనైతే చాలా భయపడ్డాను. ఎందుకంటే మనం ఎప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి చాలా కోపంలో చూసినాము. అండ్ నిజం చెప్పాలంటే బ్యాక్ స్టేజ్ అసలు ఎవ్వరు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సైడ్ అస్సలు చూడరు, ఎందుకంటే చాలామంది భయపడతారు. బ్యాక్ స్టేజ్ ఎంప్లాయీస్ అందరూ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పక్కన ఉంటే భయపడతారు. అండ్ నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో కలిసినప్పుడు నేను చాలా భయపడ్డాను. బట్ నిజం చెప్పాలంటే బ్యాక్ స్టేజ్ గురించి మాట్లాడితే, అంటే రియల్ లైఫ్ గురించి మాట్లాడితే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ నిజం చెప్పాలంటే చాలా మంచి పర్సన్. ఎందుకంటే నాలాంటి సూపర్ స్టార్తో ద బీస్ట్ బ్రాక్, అంటే చిన్న సూపర్ స్టార్నే నాలాంటి సూపర్ స్టార్తో కలిసినప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ నిజం చెప్తున్నాను చాలా మంచిగా మాట్లాడినారు. అండ్ ఇన్ ఫ్యూచర్ గురించి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పినారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనము డబ్ల్యూడబ్ల్యూలో ఎలా రెస్లింగ్ చేయాలి, ఎట్లా చేయాలి, ఏ టైంలో ఏం చేయాలో దాని గురించి నాకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. అండ్ చాలా మంచిగా మాట్లాడినారు నాతో. సో నేను చాలా షాక్ అయిపోయాను. నేను అసలు అనుకోలేదు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇంత మంచి పర్సన్, అంటే బ్యాక్ స్టేజ్ ఇంత ప్రేమగా ఇంత నీట్గా మాట్లాడతారని నేను అసలు అనుకోలేదు. బట్ నిజం చెప్పాలంటే ద బీస్ట్ చాలా మంచిగా మాట్లాడినారు నాతో అని మన బీ ఫ్యాబ్ చాలా గొప్ప మాట్లాడింది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో గైస్ దీని అర్థం ఏంటంటే గైస్, నేను మీ అందరూ చాలా వీడియోస్ చెప్పినాను, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఆన్ స్క్రీన్ ద డేంజరస్గా కనిపిస్తారు, బట్ రియల్ లైఫ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అందరితో చాలా కలిసి ఉంటారు, అంటే చాలా మంచిగా ఉంటారు మన బీస్ట్ బ్రాక్ లెస్నర్. అండ్ గైస్ అంతేకాదు రీసెంట్లీ మన పాల్ హేమన్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో మన పాల్ హేమన్కి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు రీసెంట్లీ మన రాయల్ రంబుల్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్ కంటే మీరు 20 సంవత్సరాల నుంచి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో ఉన్నారు. అండ్ అలాంటి సూపర్ స్టార్కి మీరు చేయించినారు అండ్ రోమన్ రేన్స్ సైడ్ వెళ్ళిపోయినారు. సో మీరు అసలు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి ఎందుకు సెలెక్ట్ చేసినారని మన పాల్ హేమన్కి క్వశ్చన్ అడిగినప్పుడు పాల్ హేమన్ ఒక ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చిన, ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే, చూడండి నాకు తెలుసు అంటే చాలామంది ఫ్యాన్స్ మనసులో ఈ క్వశ్చన్ ఉంది, అంటే నేను బ్రాక్ లెస్నర్ చేయించినాను అండ్ రోమన్ రేన్స్ సైడ్ వెళ్ళిపోయినాను, సో అసలు ఎందుకు నేను రోమన్ రేన్స్కి సెలెక్ట్ చేశాను, అసలు ఎందుకు రోమన్ రేన్స్ సైడ్ ఉందా అని చాలామంది ఫ్యాన్స్ మనసులో ఈ క్వశ్చన్ ఉండొచ్చు. సో చూడండి నేను చాలా క్లియర్లీ రిప్లై ఇస్తున్నాను, చాలా క్లియర్లీ ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ అది ఏంటంటే, రియల్ లైఫ్లో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అస్సలు భయపడాడు, అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంటేనే చాలామంది భయపడతారు, అంటే ఆన్ టీవీలో అండ్ బ్యాక్ స్టేజ్ రియల్ లైఫ్లో చాలామంది భయపడతారు. బట్ రోమన్ రేన్స్ ఒక ఎలాంటి సూపర్ స్టార్ అంటే అసలు రోమన్ రేన్స్ అస్సలు భయపడాడు, ద బీస్ట్ అని కాదు ఎవరితో మన రోమన్ రేన్స్ అసలు భయపడాడు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఆ క్వాలిటీ చాలా నచ్చింది మన రోమన్ రేన్స్లో. అండ్ రియల్ లైఫ్లో రోమన్ రేన్స్ ఒక ట్రైబల్ చీఫ్, అంటే ఓన్లీ ఆన్ స్క్రీన్ అని కాదు, రియల్ లైఫ్లో బ్యాక్ స్టేజ్ రియల్ లైఫ్లో రోమన్ రేన్స్ ఒక నిజమైన ట్రైబల్ చీఫ్. సో అందుకనే నేను ఒక ట్రైబల్ చీఫ్కి నేను సెలెక్ట్ చేశాను. అండ్ నేను మన రోమన్ రేన్స్ సైడ్ వచ్చేసాను, ఎందుకంటే రోమన్ రేన్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంటే అస్సలు భయపడాడని చాలా క్లియర్లీ పాల్ హేమన్ ఆ ఇంటర్వ్యూలో రోమన్ రేన్స్ గురించి చాలా గొప్ప మాట్లాడినారు. సో ఇప్పుడు మీ నా కామెంట్స్ 100% చెప్పండి, మన పాల్ హేమన్ చెప్పింది కరెక్టా రాంగా, మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్ 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డీన్ ఆంబ్రోస్ అండ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే గైస్ ఇంతకుముందు మన డీన్ ఆంబ్రోస్ రాయల్ రంబల్లో రిటర్న్ చేస్తారని చాలా రూమర్స్ వచ్చినాయి, బట్ మన డీన్ ఆంబ్రోస్ రాయల్ రంబల్ విపిలో రిటర్న్ చేయలేదు. అండ్ గస్ మనకి మళ్ళొకసారి మన డీన్ ఆంబ్రోస్ రిటర్న్ పైన ఒక మంచి రూమర్ వచ్చింది. అండ్ గస్ ఈసారి మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం మన డీన్ ఆంబ్రోస్ కాంట్రాక్ట్ ఓన్లీ 4 months ఉంది. అంటే మన ఏఈడబ్ల్యూలో మన డీన్ ఆంబ్రోస్ హ్యాస్ ఏ జాన్ మాక్స్లీ రెస్లింగ్ చేస్తున్నారు కదా, అంటే ప్రెసెంట్ ఇప్పుడు మన డీన్ ఆంబ్రోస్ ఏఈడబ్ల్యూలో ఉన్నారు. అండ్ మన ఏఈడబ్ల్యూతో కాంట్రాక్ట్ గురించి మాట్లాడితే ఓన్లీ 4 months ఉన్నాయంట. అండ్ 4 months తర్వాత మన డీన్ ఆంబ్రోస్ కాంట్రాక్ట్ అయిపోతాయంట. అండ్ ఈసారి డబ్ల్యూడబ్ల్యూ చాలా ట్రై చేస్తుంది, అంటే ఒక మంచి మనీ ఆఫర్ ఇచ్చి, మంచి క్రియేటివ్ కంట్రోల్ ఆఫర్ ఇచ్చి మన డీన్ ఆంబ్రోస్కి డబ్ల్యూడబ్ల్యూ తీసుకురావడానికి మన డబ్ల్యూడబ్ల్యూ చాలా ట్రై చేస్తుంది. సో అందుకనే అంట మన డబ్ల్యూడబ్ల్యూ రోమన్ రేన్స్కి రిక్వెస్ట్ చేసిందంట. ఎస్ గాయ్స్, అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదా, మన రోమన్ రేన్స్ అండ్ డీన్ ఆంబ్రోస్ రియల్ లైఫ్లో చాలా మంచి ఫ్రెండ్స్, ఓన్లీ ఆన్ టీవీ అని కాదు, రియల్ లైఫ్లో మన డీన్ ఆంబ్రోస్ అండ్ రోమన్ రేన్స్ చాలా మంచి ఫ్రెండ్స్. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ మన రోమన్ రేన్స్కి రిక్వెస్ట్ చేసింది. అండ్ మన రోమన్ రేన్స్ డీన్ ఆంబ్రోస్తో మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ గురించి మాట్లాడినారంట.
సో మన రోమన్ రేన్స్ ఈసారి డీన్ ఆంబ్రోస్ కొంచెం ఒపీనియన్కి ట్రై చేస్తున్నారు. అంటే మన రోమన్ రేన్స్ ఇప్పుడు డీన్ ఆంబ్రోస్ ఏం మాట్లాడినారు ఏమో దాని గురించి ఇంకా క్లియర్గా అప్డేట్ రాలేదు. బట్ రోమన్ రేన్స్ డీన్ ఆంబ్రోస్తో మాట్లాడినారు. అండ్ ఒకవేళ అంత మంచిగుంటే మన డీన్ ఆంబ్రోస్ ఈసారి అంటే 4 months తర్వాత డీన్ ఆంబ్రోస్ రిటర్న్ చేయొచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ గైస్ అంతేకాదు డీన్ ఆంబ్రోస్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడితే మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం అయితే డీన్ ఆంబ్రోస్ ది కాంట్రాక్ట్ AEWతో ఒక నాన్ కంప్లీట్ క్లాస్ కాంట్రాక్ట్ ఉంది. అంటే ఓన్లీ ఈ 4 months వరకు మన డీన్ ఆంబ్రోస్కి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మన డీన్ ఆంబ్రోస్ తలుచుకుంటే ఇమీడియట్ అంటే ఇప్పుడే AEWకి వదిలేసి ఇమీడియట్ మన WWE అడుగు పెట్టొచ్చు. అంటే నాన్ కంప్లీట్ క్లాస్ ఏం లేదు మన డీన్ ఆంబ్రోస్కి. సో చూద్దాం అంటే ఇప్పుడు ఈ 4 months తర్వాతనే మన డీన్ ఆంబ్రోస్ వస్తారా రారా అది మనకి 4 months తర్వాతనే తెలిసిపోతుంది. కానీ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం అయితే WWE చాలా అంటే చాలా ట్రై చేస్తుందంట. అండ్ మన రోమన్ రేన్స్ మాట్లాడినారంట మన డీన్ ఆంబ్రోస్తో. సో ఇప్పుడు చూద్దాం మన రోమన్ రేన్స్ చెప్పిన తర్వాత అయినా డీన్ ఆంబ్రోస్ వస్తారా రారా అది మనకి 4 months తర్వాత తెలిసిపోతుంది. అండ్ ఒకవేళ అంత మంచిగా ఉంటే మేమేం చెప్పలేము. మన 4 months కంటే ముందు మన డీన్ ఆంబ్రోస్ WWEలో కనిపించచ్చు. ఎందుకంటే డీన్ ఆంబ్రోస్ కాంట్రాక్ట్ ఒక నాన్ కంప్లీట్ క్లాస్ కాంట్రాక్ట్ ఉంది. ఓకే అండ్ గాయస్ చూడండి ఇప్పుడైతే మన రోమన్ రేన్స్ అయితే మాట్లాడుతున్నారు డీన్ ఆంబ్రోస్తో. అండ్ ఇప్పుడు మీరు నా కామెంట్స్ 100% చెప్పండి మీరేమనుకుంటున్నారు. అంటే మన డీన్ ఆంబ్రోస్ AEW లాంటి రెస్లింగ్ కంపెనీకి వదిలేసి మన WWEలో మరొకసారి అడుగు పెట్టరా మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. ఓకే సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గాయస్ కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గాయస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.